కార్పొరేట్ విద్యా సంస్థలు దోచుకుంటున్నాయి. నేనే విద్యాశాఖ మంత్రిని అయితే వాటిని మూసేయిస్తా. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటుండు. సీఎం ఎన్ని నిధులు తీసుకెళ్తే నల్గొండ కన్ని నిధులు తీస్తానని వెల్లడి. నల్గొండలో 8 కోట్లతో నిర్మించిన హై స్కూల్ను ప్రారంభించిన మంత్రి. నిజంగా పాపం ఈయనకు ఒక కొడుకు ఉండే, ఆ కొడుకు యాక్సిడెంట్లో మరణించిండు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ స్కూల్కి ప్రతీక్ రెడ్డా ఏదో ఉంటుంది, ఆయనకు సంబంధించినటువంటి ఒక ఇక రాష్ట్రంలో కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులతో పేదలను దోచుకుంటున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు విద్యాశాఖ మంత్రిగా ఛాన్స్ వస్తే ఆ విద్యా సంస్థలన్నింటినీ మూసేయిస్తానని అన్నారు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండలో 8 కోట్లతో నిర్మించిన బొట్టుగూడ హై స్కూల్ను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2 లక్షలున్న ఫీజును 3 లక్షలకు పెంచి చెబుతున్నారని, తాను రికమెండ్ చేస్తే 1 లక్ష తగ్గిస్తున్నట్టు చెప్పి అదే 2 లక్షలు వసూలు చేస్తారని అన్నారు. ఆ స్కూళ్లలో నాణ్యమైన చదువు కూడా చెప్పరని, క్వాలిఫైడ్ టీచర్లు కూడా ఉండరన్నారు. నల్గొండలో అటువంటి కార్పొరేట్ దోపిడీ లేదని ఫోన్ చేయగానే చాలా విద్యా సంస్థల యాజమాన్యాలు ఫీజులు తగ్గిస్తున్నారని చెప్పారు. బొట్టుగూడ స్కూల్ను అద్భుతంగా నిర్మించామని, రాజకీయాల నుంచి తప్పుకుంటే బొట్టుగూడ స్కూల్లోనే ఒక రూమ్లు తీసుకొని పిల్లలను చదివిస్తూ జీవితం గడపాలని ఉందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు తమ పిల్లలను ఇదే స్కూల్లో చేర్పించాలని సూచించారు. నల్గొండను 2,000 కోట్లతో మెగా స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్, కలెక్టర్ బడుగు చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, అడిషనల్ కలెక్టర్ జె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా నన్ను నియమిస్తే, ఆ ఛాన్స్ నాకు ఇస్తే, ఆ పోస్టు నాకు ఇస్తే, ఈ ప్రైవేటు విద్యా సంస్థలు ఏవైతే అధిక ఫీజుల భారం మోపి దోసుకుంటున్నాయో అవన్నీ లేకుండా చేస్తా, వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటా. అయితే సినిమాటోగ్రఫీ మంత్రి ఏమో ఉన్నట్టుంది సార్ది, దాని పట్ల ఫస్ట్ పూర్తి బాధ్యత వహించి దానికి సంబంధించినటువంటి అవకతవకలు కోర్టులు వాళ్ళను ఈ విధంగా మిమ్మల్ని చెంపల మీద కొట్టినా మీకు ఎలాంటి అది రానప్పటికీ ఇక ఈ విషయంలో చేస్తామన్న నమ్మకం లేదు సారు. అందుకోసం వాటిలో జాగ్రత్త, మీరు ఏది చేసినా కరెక్ట్గా ఉంటుంది అనే ఒక నిర్ణయము, ఒక ఆలోచన ప్రజల్లో కల్పించి ముందుకు తీసుకురావాలి. ఇక నెక్స్ట్ విషయం ఏంటంటే, ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఎవరంటే ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి, తర్వాత హోమ్ మినిస్టరు, తర్వాత చీఫ్ మినిస్టర్, ఈ 3 ముఖ్యమంత్రి గారే ఉన్నారు. కానీ ఎవరికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏంది, రోడ్ల భవనాల శాఖ మంత్రి, తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రి అయితే కనీసం సినిమా వాళ్ళు కలిసే పరిస్థితి లేదు. ఈయన తెలియకుండానే టికెట్ రేట్లు వెలుగుతాయి, ఈయన తెలియకుండానే అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఇక రోడ్ల విషయానికి వస్తే కనీసం ఒక్క రోడ్డుకు ముగ్గు వచ్చింది లేదు, ఒక్క రోడ్డును నిర్మించింది లేదు. ఏమున్నా పాత గత బీఆర్ఎస్ సర్కార్లో కట్టినటువంటి బ్రిడ్జీలకు రిబ్బన్ కట్ చేసిరు తప్ప ఇవి ఏం చేయలే. ముఖ్యమంత్రి దగ్గర 3 ఎందుకు, నాకు 2 ఎందుకు, కాబట్టి ఆ పదవేదో నాకు ఇస్తే నేను కార్పొరేట్ స్కూళ్ళను అన్నిటిని బంద్ చేస్తా అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నాడు. వాస్తవమే, బంద్ చేస్తాం అనుకుందాం. ఎప్పుడు అంటే ఈ ఉప్పల్ రోడ్ ఏమైంది, ఉప్పల్ రోడ్డు దసరా పండుగకి అయ్యపోద్ది, దసరా పండుగకి అన్నావు. కనీసం ఓ పిల్లర్ కూడా మళ్ళీ లేతలేదు, ఆడ ఓ పిల్లర్ పని కూడా జరుగుతలేదు. ఫస్ట్కి రోడ్ నీకు ఇచ్చిన పని చేయి, ఈయన పని తర్వాత చెప్పుదు. కానీ రోడ్లు చూడు ఎంత దారుణంగా ఉన్నాయో, రోడ్లు మొత్తం సర్వ అధ్వానంగా మారిపోయినాయి. అంతో ఇంతో మీ తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు 1 ఇటుక వైన్సులు తెరవాలి, 10 గంటలకు తెరిచే వైన్సులను 1 ఇటుకే తెరిపిస్తున్నాడు. 6 గంటలకు పర్మిట్ రూములు ఓపెన్ చేయాలి, మిగతా ముందుగా ఓపెన్ చేస్తే ఒప్పుకుంటలేడు, పోయి బంద్ చేపిస్తుండు. కాబట్టి మీ తమ్ముడు మునుగోడులో సపరేట్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నాడు. అది గట్లా ఆదర్శవంతమైన పనులు చేయాలి. నా నియోజకవర్గ ప్రజలు తాగి చచ్చిపోతున్నారు, తాగి పిల్లలను కొడుతున్నారు, పిల్లల్ని చదివించుకోలేకపోతున్నారు. కాబట్టి వీళ్ళకు తాగుడును దూరం చేయాలని చెప్పేసి 1 ఇటుకే వైన్సులు తెరవాలి. ఒకవేళ మరి ఆ టెండర్లు పట్టిన వాళ్ళకు, వైన్స్ ఓనర్లకు లాస్ వస్తుంది అంటే నా సొంత పైసలు ఇస్తా. ఆయన సొంత నిధులు ఇచ్చి కూడా ఆ నియోజకవర్గ ప్రజల
ప్రాణాలను కాపాడుతున్నటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు. ఇందులో మనం ప్రతి 119 నియోజకవర్గాలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని ఆదర్శవంతంగా తీసుకోవాలి. ఎందుకంటే మొత్తం తాగుబోతుల తెలంగాణ అయిపోయింది. ఇష్టారాజ్యంగా గంజాయి వచ్చేసింది, ఇష్టారాజ్యంగా డ్రగ్స్ తీసుకుంటున్నారు, చిన్న పిల్లల కాంచి మందుకు అలవాటు పడ్డారు. మొత్తం సాయంత్రం అయిందంటే ఆడికలు ఎందుకంటే కళ్ళాడికలు వచ్చేది. ఇప్పుడు వైన్స్ దుకాణాల్లో బెల్ట్ షాపులు గల్లీకో బెల్ట్ షాప్ అయిపోయింది. చేసుకున్న 10 రూపాయలంతా గవర్నమెంట్కే పోవాలి. అటువంటి కార్యక్రమం నడుస్తున్నది. రాజగోపాల్ రెడ్డి ఏం చేసిండంటే మొత్తం బెల్ట్ షాపులను బంద్ చేసిండు, వైన్ షాపులకు ఒక కట్టుదిట్టమైనటువంటి సమయపాలన విధించిండు. గట్ల చేస్తే పనులు ఇక మళ్ళా తొందరలోనే నా మౌనం ఎంతసేపు ఉండదు బాంబు వేలుస్తా అంటుండు. మరి అదేం బాంబో కానీ క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసినా క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.